ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీన రెండవ చంద్రగ్రహణం సంభవించనుంది. మన హిందూ మతంలో మాత్రం చంద్రగ్రహణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చంద్రగ్రహణం నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మన జాతకంలో ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. సెప్టెంబరు 18వ తేదీన ఉదయం 6:11 చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. మొత్తం 4 గంటల 6 నిమిషాల పాటు గ్రహణం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. ముఖ్యంగా గ్రహణ సమయానికి ముందే ఉదయమే టిఫిన్లు తయారు చేసి తినేసేయండి. ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఏ పనులు చేయకండి. ముఖ్యంగా గ్రహణం సమయంలో ఆహారం మాత్రం వండకూడదు. చంద్రగ్రహణం ఉన్నంతసేపు ఏమీ తినకూడదు. కాబట్టి ఈ గ్రహణం సమయంలో మీ వంట గదిలో ఉండే స్టవ్ని వెలిగించి వంట చేయకూడదు. ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో వండిన ఆహారం మీద తులసి ఆకులను కాని గరికను కాని వేయాలి. ఇలా చేస్తే ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే గ్రహణ సమయంలో బట్టలను ఉతకకూడదు. అలాగే చంద్రగ్రహణం సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకండి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఇంట్లో వివాదాలు జరిగితే మీ ఇంటికి అరిష్టాలు సంభవిస్తాయి. కాబట్టి గ్రహణ సమయంలో కోపానికి దూరంగా ఉండండి. అలాగే మీ పూజ గదిని మీకు పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలను పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆలయాలకు వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకుండా జాగ్రత్త పడాలి. అలాగే చంద్రగ్రహణ సమయంలో కత్తులను ఉపయోగించకూడదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రగ్రహణానికి ముందు అలాగే గ్రహణం వదిలిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. గ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇంటిని తుడిస్తే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ చంద్రగ్రహణం రోజున సాయంత్రం సమయంలో మీ పూజగదిలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి దేవునికి పూజ చేస్తే ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే గ్రహణం సమయంలో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఎందుకంటే గ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి చెడు శక్తులు ఆకర్షిస్తాయని నమ్మకం. కాబట్టి గ్రహణం రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు. గ్రహణం పూర్తయిన తర్వాత ముగ్గు వేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ఇంట్లో శుభకార్యాలు చేయకూడదు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత తులసి మొక్కపైన పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. అలాగే పూజ గదిలో కూడా పసుపు నీళ్లు చల్లి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం వల్ల ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఈ గ్రహణం రోజున రాత్రిపూట చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుంటూ చంద్రునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాగే చంద్రగ్రహణం రోజున మీ ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి ఆహారంగా కొన్ని బియ్యం గింజలను వేయండి. ఇలా చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదంతో ఇంట్లో ఏ కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ముఖ్యంగా ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు. అలాగే ఈ గ్రహణం రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గ్రహణం రోజున ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు. ఈ గ్రహణం ఏర్పడిన తర్వాత రోజు నుండి కొన్ని రాసుల వారికి బాగా కలిసేస్తుంది. మరికొన్ని రాసుల వారికి దురదృష్టం కలిగే అవకాశంలు ఉన్నాయి. వృషభం, సింహం, ధనుస్సు, మకరరాశి వారికి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే కర్కాటకం, కన్యా, మేషం, మిథునం, కుంభ, వృశ్చికం, మీన రాసులకు మాత్రం
వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి. ఈ గ్రహణ సమయంలో చంద్రబీజ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. గ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపైన ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు అలాగే దిష్టి యంత్రాలను కట్టుకుంటారు. అయితే గ్రహణ సమయంలో మాత్రం మన ఇంటి ముందున్న దిష్టి యంత్రాలకు శక్తి నశిస్తుంది. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటికి కట్టిన గుమ్మడికాయను కాని దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకుంటే మంచిది. అలాగే ఈ గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఈ రోజున ఆడవాళ్లు కంటతడి పెడితే మీ ఇంట్లో సంపద నిలవదు, డబ్బు నీళ్లలాగా ఖర్చయిపోతుంది. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. గ్రహణ సమయంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాంటివారు చంద్రగ్రహణం సమయంలో గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈ గ్రహణం సమయంలో రాహుకేతువుల ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణం రోజుల్లో నలుపు వస్త్రాలను ధరించకూడదు. ఎవరైతే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ గ్రహణ సమయంలో శివునికి ఇష్టమైన మహామృత్యుంజయ మంత్రం జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత నల్లనువ్వులు, ఆవాలు, గోధుమలు, పంచదార, తెల్లని వస్త్రాలు వీటిల్లో ఏదో ఒక వస్తువును పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.